హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎన్టీఏ తన గొప్పతనాన్ని మరొకసారి నిరూపించుకుంది. ఫైనల్కి పెట్టింది. మీకు లైవ్లో కూడా చెప్పాను నేను. ఫైనల్కి పెట్టి ఒక 1 అవర్ కూడా అవ్వలేదు, వెంటనే తీసేశారు. చాలామంది వాటితోటి అది 8th ఎగ్జామ్ రోజున కొంతమంది ఆ క్వశ్చన్ పేపర్ తోటి మ్యాచ్ అవ్వట్లేదు అని చాలా కంప్లైంట్స్ వెంటనే రావటం, వెంటనే దాన్ని రిమూవ్ చేసేయటం, అంటే 1 అవర్లో వెంటనే రిమూవ్ చేయడం జరిగింది. సో స్టూడెంట్స్ ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు. అది ఫైనల్కి ఒకేసారి రిజల్ట్ కూడా రిలీజ్ చేస్తారు. ఎప్పుడు జరిగేది అది. ఎన్టీఏ ఎప్పుడూ కూడా తీరు మారదు. ప్రతి సంవత్సరం మేము చూస్తూనే ఉంటాం. ఏదో ఒక తప్పులు చేసి కొన్ని లక్షల మంది స్టూడెంట్స్, చిన్నపిల్లలు 16-17 ఇయర్స్ ఉన్న స్టూడెంట్స్ తోటి ఆడుకోవటం అనేది సహజంగా జరుగుతూ ఉంది. సో ఈ సంవత్సరం కూడా మరొకసారి తన రూపాన్ని అయితే చూపించిందని చెప్పొచ్చు. అందుకని మనం ఎక్కువ మాట్లాడినా కూడా బాగోదు. సో ఫైనల్కి అయితే లింక్లోంచి తీసేసారు. ఇప్పటికి నేను వీడియో చేసే టైంకి అయితే మళ్ళీ పెట్టలేదు. సో నేను అనుకోవటం ఈ అర్ధరాత్రికో, రేపు ఎర్లీ మార్నింగో, రేపు ఈవినింగ్ లోపల ఫైనల్కి విత్ రిజల్ట్ అంటే ర్యాంకుతో సహా వస్తుంది. ఒక ర్యాంక్ కార్డు మీకు వచ్చేస్తుంది. jemain.nta.nic.in అఫీషియల్ వెబ్సైట్లోనే లింక్ ఇస్తారు ఆ రిజల్ట్కి సంబంధించి. దాంట్లోనే మీకు ఫస్ట్ సెషన్లో, జనవరి సెషన్లో ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఏప్రిల్ సెషన్లో ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ర్యాంక్ ఎంత, సిఆర్ఎల్ కామన్ ర్యాంక్ ఎంత, అలాగే మీ కేటగిరీ, మీకు ఏదైనా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడు ఉంటే ఆ కేటగిరీలో ర్యాంక్ ఎంత, 2 రకాల ర్యాంకులు కూడా ఇస్తారు. అదే పేపర్లో కట్ ఆఫ్ మార్కులు కూడా ఇస్తారు. కాబట్టి స్టూడెంట్స్ అందరూ టెన్షన్ పడద్దని చెప్పలేం కానీ, ఎందుకంటే సహజంగా ఉంటుంది. సో వాళ్ళైతే ఇప్పటివరకు అయితే తీసేశారు. నాకైతే ఆ డిస్ప్లే కనపడలేదు, అది లింక్ అనేది తీసేశారు. ఎందుకంటే మ్యాచ్ అవ్వలేదు కాబట్టి. సో స్టూడెంట్స్ టెన్షన్ పడాల్సిన పని లేదు. వాళ్ళు ఇచ్చిన కీ తోటి మ్యాచ్ కాలేదు కాబట్టి తీసేశారు. మీకు ఎంత స్కోర్ వస్తాయి ఏంటి అనేది ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. చూద్దాం. అందరికి మంచి జరగాలని, మీ అందరికి మంచి ర్యాంకులు రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. టెన్షన్ పడకండి, అప్పుడే ఆదుర్ద పడకండి, కానీ తప్పదు. సో విష్ యూ ఆల్ గుడ్ లక్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. రిజల్ట్ వచ్చిన వెంటనే మీకు కూడా నేను తెలియచేయడానికి అయితే ట్రై చేస్తాను. దానికోసం మీరు ఎదురు చూడాల్సిన పని అయితే ఏమీ లేదు. సో విష్ యూ ఆల్ గుడ్ లక్. థ్యాంక్ యూ.